సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి. ఎలా ఉన్నారా అండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి గనక బిడ్డ, ఇక్కడ 3 పువ్వులు ఉన్నాయి. ఒకటి రోజ్, ఇంకొకటి చామంతి, ఇంకొకటి హైబిస్కస్. ఈ మూడింటిలో ఒకటిని ఎంచుకోమంటున్నారు. ఈ జూలై నెలలో మనకు ఎలా ఉండబోతుంది, సాయిబాబా గారు సందేశాన్ని ఇస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా నెమ్మదిగా అందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని బాబా గారి మందిరంలో ఉన్నట్టు ఊహించండి. సాయిబాబా గారు మీ తలపై చేయి పెట్టి ఆశీర్వదిస్తున్నట్టు భావించండి. ఇప్పుడు మీరు ఈ 3 పువ్వులను గుర్తు చేసుకోండి. ఈ 3 పువ్వులలో మీకు ఏది ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది అనేది మీరు గమనించండి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి రాకండి. మీరు మొదటిసారి ఏది ఎక్కువగా అట్రాక్ట్ చేస్తే అదే ఫైనల్ వన్. అదే మీకు సాయిబాబా గారు ఇస్తున్న సందేశం. ఈ 3 పువ్వులలో ఒకదానిని ఎంచుకున్నారు కదా. ఇక మొదటిది రోజా పువ్వును ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఏం సందేశం ఇస్తున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. రోజ్ ఫ్లవర్ ఎంచుకున్న వారికి ఈ జూలై నెలలో లవ్ అలాగే లైఫ్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. తల్లి, నీవు రోజా పుష్పాన్ని ఎంచుకున్నావంటే నీ హృదయంలో ప్రేమ అనే ఆశలు ఇంకా బాగానే జీవిస్తున్నాయి. బహుశా గతంలో నిన్ను ప్రేమించిన వాళ్ళు నిన్ను బాధ పెట్టిన సత్యాలు నిన్ను తీవ్రంగా కలిచివేశాయేమో. కానీ బాబా చెప్తున్నారు, ఈ జూలైలో నీ ప్రేమ జీవితం మారబోతోంది తల్లి. ఇది కొత్త బంధం కావచ్చు, లేకపోతే పాత సంబంధానికి కొత్త ప్రాణం ఇవ్వడం అనవచ్చు. నీవు ఎవరితోనూ వ్యక్తీకరించలేని భావనలను ఇప్పుడు ఎవరో ఒకరు విని అర్థం చేసుకునే అవకాశం ఉంది. మనసును తెరిచి ప్రేమను చూసే దిశగా నడవాలి. బాబా నీకు ఒక మంచి హృదయాన్ని కలిగిన వ్యక్తిని పంపించబోతున్నారు. ప్రేమ అనేది మన హృదయానికి అందే గొప్ప గిఫ్ట్ తల్లి. అది నిజమైన బంధంగా మారాలంటే నీవు విశ్వాసంతో ముందుకు సాగాలి. బాబా నీ ప్రేమను పరీక్షించి ఇప్పుడు నీకు నిజమైన ప్రేమను ఇచ్చే సమయాన్ని తీసుకొచ్చారు. రోజ్ ఫ్లవర్ ఎంచుకున్న వారికి హెల్త్ అలాగే స్టడీస్ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. రోజా పుష్పం ఎంచుకున్న వారికి ఈ జూలైలో ఆరోగ్యం పట్ల గమనించాల్సిన సమయం ఇది తల్లి. నీవు బలంగా కనిపిస్తున్నావు, కానీ లోపల ఒత్తిడిలో నీవు పోరాడుతున్నావు. నిద్ర పట్టడం లేదు, శరీరంలో నీరసం ఉంది, కనీసం ఒక ఆహార పదార్థం కూడా ఇష్టం లేకుండా ఉంది. ఇది మానసిక బాధ్యతల ప్రభావం తల్లి. బాబా చెప్తున్నారు, ప్రతిరోజు ఉదయం ఒక పుస్తకం తీసుకొని ఒకటి చదువు. మనసు విశ్రాంతి పొందుతుంది. చదువు లేదా పని విషయంలో ఒక గొప్ప ప్రోగ్రెస్ జరగబోతుంది. కానీ ఫోకస్ తప్పకూడదు. బాబా నీకు చిన్న టెస్ట్ పెడతారు, అంతే. అది నీవు పాస్ అయితే నీ ఆశలు నెరవేరుతాయి. బాబా నీకు చెప్పే సందేశం ఒక్కటే తల్లి. తల్లి, నీ ప్రేమ బలహీనత కాదు, అదే నీ శక్తి. దాన్ని నీవు అంగీకరిస్తే నేనెప్పుడు నీ పక్కనే ఉంటాను అని సాయిబాబా గారు ఈ రోజ్ ఫ్లవర్ ఎంచుకున్న వారి కోసం ఈ సందేశాన్ని అయితే అందిస్తున్నారు. ఈ రోజ్ ఫ్లవర్ని ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఇస్తున్న సందేశాన్ని విన్నారు కదా. ఇక రెండవది అంటే చామంతిని ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఇస్తున్న సందేశాన్ని మనం తెలుసుకుందాం. వీరి లవ్ అండ్ లైఫ్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. తల్లి, నీవు చామంతి పువ్వును ఎంచుకున్నావంటే నీవు నిన్ను నువ్వే కోల్పోయిన భావనలో జీవిస్తున్నావు. నీవు చాలా త్యాగాలు చేసిన వారివి, కానీ వాళ్ళు గుర్తించలేదు. ఈ జూలై నెలలో నీ జీవితంలో ఓ ప్రశాంతత ప్రవేశిస్తుంది తల్లి. ప్రేమలో ఉండే మౌన సంబంధం ఇప్పుడు మాటల్లోకి మారబోతోంది. ఒక్కసారి నిన్ను వదిలేసిన వ్యక్తి మళ్ళీ నీతో మాట్లాడదలుచుకోవచ్చు, కానీ నీవు ఇప్పుడు మెచ్యూర్ అయిపోయావు, బలంగా తయారయ్యావు. నీ డిసిషన్స్ ఇప్పుడు ప్రశాంతత మీద ఆధారపడి ఉంటాయి. జీవితంలో చిన్న చిన్న ఆనందాల గొప్పతనం ఈ నెలలో నీవు గమనిస్తావు. ఎవరైనా నీ కోసం ఉన్నారు అని తెలిసినప్పుడు అది ప్రేమ కాదు తల్లి, అది బాబా ఆశీర్వాదం.
జీవితం నెమ్మదిగా మెరుస్తోంది. ఇప్పుడది నీ జీవితంలో ఉన్న శాంతిని రిఫ్లెక్ట్ చేస్తుంది తల్లి. ఇక వీరి హెల్త్ అండ్ స్టడీస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పుష్పాన్ని ఎంచుకున్న వారికి ఆరోగ్యం మంచి పంతాల్లోకి వస్తుంది తల్లి. గతంలో ఉన్న అనారోగ్యం సమస్యలు ఇప్పుడు తగ్గుతాయి. ముఖ్యంగా నిద్ర, తలనొప్పి, మానసిక ఒత్తిడులు తగ్గుతాయి. కానీ నీవు ఆహారం సక్రమంగా తీసుకోగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. చదువుతున్న తల్లులకైతే కాన్సంట్రేషన్ అండ్ క్లారిటీ చాలా అవసరం. ఈ నెలలో నీవు ఏ పని మొదలు పెడితే అది మంచి ప్రేరణగా మారుతుంది. బాబా నీకు చిన్న మార్గదర్శకత్వం ఇస్తారు. ఒక కళ రూపంలో లేదా అనుకోని వ్యక్తి ద్వారా. బాబా చెప్పే సందేశం: నీ మౌనం పూజగా మారుతోంది తల్లి. నీవు ఎవరికి చెప్పలేని బాధల్ని నాకు చెప్పు, నేనే నీ లోకంలో వెలుగు అని సాయిబాబా గారు చెప్తున్నారు. విన్నారుగా సాయిబాబా గారు ఈ చామంతి ఫ్లవర్ని ఎంచుకున్న వారి కోసం ఇచ్చిన సందేశాన్ని. ఇక మూడవ ఫ్లవర్ హైబిస్కస్ని ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఏం సందేశం ఇస్తున్నారో తెలుసుకుందాం. హైబిస్కస్ ఫ్లవర్ని ఎంచుకున్న వారికి ఈ జూలై నెలలో లవ్ అండ్ లైఫ్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మందార పువ్వు ఎంచుకున్న నీవు తల్లి బలమైన వాలివి. నీవు తట్టుకున్న హార్ట్ బ్రేక్ ఇప్పుడు నీకు పరిణతి నేర్పింది. జూలైలో నీ జీవితంలో ఓ కొత్త మార్పు రావచ్చు. అది ఒక కొత్త ప్రేమ కావచ్చు, లేదా నిన్ను ఆదరించే వ్యక్తి పరిచయం కావచ్చు. ఈ బంధం సింపుల్గా మొదలై చాలా గంభీరంగా మారే అవకాశం ఉంది. నీవు ప్రేమలో ముందు ఎప్పుడు తల వంచినవే. అయితే ఇప్పుడు నీ ప్రేమను గౌరవించే వ్యక్తి నీ జీవితంలోకి వస్తారు. ఇది సోల్మేట్లా ఉండే బంధం కావచ్చు. జీవితం బలంగా మారుతోంది. కానీ ఆ బలం నీలో ఉండే అగ్ని వల్ల కాదు, బాబా నీకు ఇచ్చిన ఆత్మవిశ్వాసం వల్ల. బంధాల విషయంలో పాత దెబ్బలన్నీ ఇప్పుడు నెమ్మదిగా మాయమవుతాయి తల్లి. ఇప్పుడు హైబిస్కస్ ఎంచుకున్న వారికి హెల్త్ అండ్ స్టడీస్లో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మందార పుష్పాన్ని ఎంచుకున్న తల్లి, నీ శరీరం బలంగా ఉన్నా లోపల చాలా అలసట ఉంటుంది. ఈ జూలైలో నీ శక్తిని కాపాడుకోవాలి. అధికంగా పనిచేయడం, బాధ్యతల భారంగా మారడం వల్ల ఆరోగ్యం మీద ప్రభావం ఉండవచ్చు. కానీ బాబా నీకు చెప్తున్నారు తల్లి, నీ శక్తిని వృధా చేయకు. నీ శక్తే నీ ఆస్తి. చదువు లేదా ఉద్యోగ విషయంలో ఒక ఎలివేషన్ కనిపిస్తుంది. నీవు చాలా సమయం తర్వాత ఫోకస్ అయ్యే పని మొదలు పెడతావు. ఎప్పుడైతే బాబా నామం మీద నీవు ప్రార్థిస్తావో అదే సమయంలో నిన్ను గమనించే వ్యక్తి నీ జీవితంలో మార్చడానికి వస్తారు. బాబా చెప్పే సందేశం ఏంటంటే తల్లి, బిడ్డ, బలంగా ఉన్నావంటే నువ్వు ఒంటరిగా పోరాడుతున్నావు. కానీ నేనుంటే ఆ పోరాటం విజయవంతమవుతుంది బిడ్డ అని సాయిబాబా గారు చెప్తున్నారు. విన్నారుగా హైబిస్కస్ ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఇస్తున్న సందేశాన్ని. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి. ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్ష ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి. ఓం సాయిరామ్.